ధర్మస్థలలో అసలేం జరిగింది? ఆ 100 శవాల ఖననం మిస్టరీ ఏంటి? మంజునాథ ఆలయానికి ఈ ఘటనకు లింక్ ఏంటి? నేత్రావతి నదీ తీరంలోనే అసలు రహస్యం దాగి ఉందా? ఎంబీబీఎస్ స్టూడెంట్ అనన్య భట్ అలాగే సౌజన్యన్ కూడా ఇక్కడే రేప్ చేసి చంపేశారా? డిఎన్ఏ టెస్ట్లకు ఇప్పుడు అనన్య భట్ తల్లి సిద్ధమంటోంది. 2003లో కనిపించకుండా పోయింది అనన్య భట్. మంజునాథ ఆలయానికి వెళ్ళి తిరిగి రాలేదు అనన్య. 2012లో సౌజన్య అనే విద్యార్థిని కూడా రేప్ చేసి చంపేసిన పరిస్థితి కనబడుతుంది. 95 నుంచి 2014 మధ్య వందలాది శవాలను ఖననం చేసినట్లుగా పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడు. విజిల్ బ్లోయర్గా మారాడు. ఈ కేసుకి అనన్య సౌజన్యల మిస్టరీకి లింక్ ఉందా? తాను ఖననం చేసిన వాళ్ళలో 13 ఏళ్ల పాఠశాల విద్యార్థిని కూడా ఉందని, ఆమెకు లోదుస్తులు లేవని పారిశుద్ధ్య కార్మికుడు వెల్లడించాడు. ఇంతకీ మంజునాథ ఆలయం కేంద్రంగా ఏం జరిగింది? ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఏం తేల్చబోతుంది? 20 ఏళ్ల క్రితం మిస్ అయిన వారి ఆనవాళ్లు గుర్తించడం ఎలా? ఇప్పుడు ఇదే సందేహాలు అక్కడి పోలీసు అధికారులకు కూడా తెలుస్తున్నాయి. డిఎన్ఏ టెస్టులతో ఈ 100 శవాల మిస్టరీ వీడుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మస్థలలో ఈ మర్డర్ల మిస్టరీ ఎప్పుడు వీడబోతుందనే ఉత్కంఠ అయితే రేగుతుంది. ఈ పవిత్ర భూమి ఇప్పుడు భయంకర ఆరోపణలతో కలకలం రేగుతోంది. 2 దశాబ్దాలుగా వందలాది హత్యలకు గురయ్యారంటూ, లైంగిక వేధింపులు జరిగాయంటూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పుడు మొత్తం వ్యవహారం బయటపడుతుంది. పశ్చిమ కనుమల్లోని ఈ ప్రాంతం మంజునాథ స్వామి ఆలయంతో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ స్వామి దర్శనం కోసం వస్తుంటారు. కానీ ఈ పవిత్ర భూమి ఇప్పుడు భయంకర ఆరోపణలతో కలకలం రేపుతోంది. 2 దశాబ్దాలుగా వందలాది మంది హత్యకు గురయ్యారని, లైంగిక వేధింపులు జరిగాయంటూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ హత్యల వెనుక ఎవరున్నారు? ఇన్నాళ్ళు ఈ రహస్యం ఎలా దాగి ఉంది? కర్ణాటక ప్రభుత్వం అసలు ఏం చేస్తోంది? ధర్మస్థలలో వందలాది మంది హత్యకు గురయ్యారు. ఆ శవాలను స్వయంగా తానే ఖననం చేశానంటూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. 1995 నుంచి 14 వరకు 2014 వరకు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి జూలై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు భయంకరమైన ఫిర్యాదు చేశాడు. తన 20 ఏళ్ల సర్వీస్లో వందలాది శవాలను తాను ఖననం చేశానని, కొన్నింటిని డీజిల్ ఉపయోగించి కాల్చానంటూ కూడా వెల్లడించాడు. ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలే ఉన్నారని, వారిపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరిగాయంటూ ఆరోపిస్తున్నారు. తనకు ఇష్టం లేకపోయినా తనతో బలవంతంగా ఈ పని చేయించారు, నోరు విప్పితే చంపేస్తామని బెదిరించారంటూ అతను పోలీసులకు చెప్పాడు. నేత్రావతి నదీ తీరంతో పాటు ఆలయ సమీపంలోని అడవుల్లో ఈ శవాలను ఖననం చేశారని, కొన్ని సందర్భాల్లో శవాలను నదిలో విసిరేశారని కూడా వెల్లడించిన పరిస్థితి కనబడుతోంది. నిజంగా అసలు ఏం జరిగింది? ఇంత దారుణ మారణ కాండ అని కూడా అనొచ్చు, ఈ పదాన్ని వాడచ్చు. ఎందుకంటే అత్యంత పవిత్రమైన ధర్మస్థల మంజునాథ ఆలయం. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, దేశవ్యాప్తంగా కూడా అక్కడికి వస్తుంటారు. చాలా సెంటిమెంట్తో కూడిన ఆలయం. అలాగే ఆ పశ్చిమ కనుమల్లో పూర్తిగా దట్టమైన అడవులు ఉంటాయి. నేత్రావతి నదీ తీరాన ఈ మంజునాథ ఆలయం ఉంటుంది. అత్యంత సుందరమైన, అందమైన ఒక ఆధ్యాత్మిక ప్రదేశం అది. అలాంటి ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిలు, మహిళలు, అలాగే ముఖ్యంగా మైనర్ బాలికలు కూడా ఎందుకు హత్యకు గురయ్యారు? అసలు ఏం జరిగింది? ముఖ్యంగా లైంగిక దాడులు జరిగిన తర్వాత ఎలా చంపి కొంతమందిని పాతిపెట్టారు, కొంతమందిని డీజిల్ పోసి కాలపెట్టాడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు, కొంతమందిని నదిలో విసిరేశారు. ఇంత దారుణం ఈ నిజంగా ఈ మర్డర్ల వెనుక ఎలాంటి మిస్టరీ దాగి ఉంది? ఈ మర్డర్ల వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? నిజంగా అసలు ఎవరు ఈ పని చేసింది? ఎవరు? ఈ ఒక్కొక్కటి వింటుంటే ఒళ్ళు జలధరిస్తుంది. అంత దారుణమైన మారణకాండగా చెప్పొచ్చు. నిజంగా ఇక్కడ అనన్య భట్ అనే అమ్మాయి కూడా చనిపోయిన తర్వాత ఆమె తల్లి అప్పుడు స్పందించలేదు, తనని చంపేస్తానంటూ బెదిరించిన తర్వాత ఇప్పుడు ఆమె నోరు విప్పింది. ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం. ನನಗೆ ಯಾರೂ ಸಪೋರ್ಟ್ ಇಲ್ಲ, ಯಾರೂ ಇಲ್ಲ, ನನಗೆ ಬಂಧು ಇಲ್ಲ, ಬಳಗ ಇಲ್ಲ. ಇದು ಒಬ್ಬಳ ಮಗಳನ್ನು ಕಳ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ದಯವಿಟ್ಟು ನ್ಯಾಯ ಕೊಡಿ ಅಂತ ನಾನು ಕೇಳ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಅಷ್ಟೇ. ನೋ ಕಾಮೆಂಟ್. ಇನ್ನು ಇದಕ್ಕಿಂತ ನಾನೇನು ಕೇಳೋಕ್ಕಾಗ್ತಾ ಇಲ್ಲ. ಅನನ್ಯ ಭಟ್ ಅಂತ. ಎಲ್ಲಿ ಓದ್ತಾ ಇದ್ರು ಮೇಡಮ್ ಅವರು? ಇಲ್ಲಿ MBBS ಮಣಿಪಾಲ್ ಕಸ್ತೂರ್ಬಾ ಹಾಸ್ಪಿಟ್ಲಲ್ಲಿ 6 ತಿಂಗಳು ಆಗಿದೆ ಅಷ್ಟೇ ಸೇರಿಸಿ. ತುಂಬ ಕಷ್ಟಪಟ್ಟು ಓದಿಸ್ತಾ ಇದ್ದೆ. ಇವತ್ತಿಲ್ಲ ಅವಳು. ಅವಳಿದ್ದಿದ್ರೆ ನಾನು ಇವತ್ತು ಕಷ್ಟಪಡಬೇಕಾಗಿದ್ದಿರಲಿಲ್ಲ. ಇವತ್ತು ಅವಳ ಆತ್ಮ ನನ್ನನ್ನು ಕಾಡ್ತಾ ಇದೆ. ಹಾಗಾಗಿ ಅವಳಿಗೊಂದು
ಏನಾದರೂ ಒಂದು ಇದರಿಂದ ಸಿಕ್ಕಿದ್ರೆ ನನಗೆ ಪುಣ್ಯ ಬರುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ನಾನು ಇವ್ರ ಹತ್ರ ಕೇಳಿದ್ದೀನಿ. ಆಯ್ತಮ್ಮ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ, ಒಳ್ಳೆ ಒಪಿನಿಯನ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರಿಗೂ ನಾನು ಚಿರಋಣಿಯಾಗಿರ್ತೀನಿ. ನನಗೆ ಯಾರೂ ಸಪೋರ್ಟ್ ಇಲ್ಲ ಸರ್. ಅವರನ್ನು ಎದುರಿಸುವ ಶಕ್ತಿ ನನ್ನ ಹತ್ರ ಇಲ್ಲ. ಅವ್ರ ಹತ್ರ ದುಡ್ಡಿದೆ, ನನ್ನ ಹತ್ರ ಎದುರಿಸುವ ಶಕ್ತಿ ಇಲ್ಲ ಸರ್. ನನಗೆ ಅವರನ್ನು ಎದುರಿಸುವಂಥ ಶಕ್ತಿ ನನ್ನ ಹತ್ರ ಇಲ್ಲ. ನಾನು ಒಂಟಿಯಾಗಿ ಹೋರಾಟ ಮಾಡಬೇಕು. ನನ್ನ ಹತ್ರ ಯಾವ ಬಲನೂ ಇಲ್ಲ, ಯಾರೂ ಇಲ್ಲ. ಹಾಗೆ నన్నದು బరీకా అంతా. అయితే ఈ హత్యల వెనుక ఆలయ నిర్వాహకుల్లో కొందరు శక్తివంతమైన వ్యక్తులు ఉన్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు విజిల్ బ్లోయర్గా మారిన కార్మికుడే చెప్తున్నాడు. ఇక దీంతో శవాలను ఖననం చేయమని ఆదేశించిన వారు ఎవరు, అసలు ఈ రహస్యం ఇన్నాళ్ళు ఎలా దాగింది అని ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఆలయంలోని పెద్దల ఆదేశాల మేరకే తాను ఈ దారుణాలకు పాల్పడ్డట్లుగా ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడు. నీవు నోరు విప్పితే నీ కుటుంబాన్ని కూడా అలాగే చంపేస్తామంటూ బెదిరించారని అతను భయంతో వెల్లడించారు. 1998లో ఒకసారి పోలీసులు ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు తనను దారుణంగా కొట్టారని, ఆ తర్వాత నోరు మూసుకున్నానని చెప్పాడు. 2014లో తన కుటుంబంలో ఒక బాలికపై జరిగిన లైంగిక దాడి తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. అందుకే భయంతో ధర్మస్థల వదిలేసి పొరుగు రాష్ట్రానికి పారిపోయినట్టుగా చెప్తున్నాడు. సో అయితే దశాబ్దం తర్వాత అపరాధ భావంతో తిరిగి వచ్చినట్టుగా చెప్తున్నాడు. ఒక శవాన్ని వెలికి తీసిన ఫోటోలను, తన ఉద్యోగానికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సమర్పించాడు. పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపణలు పోలీసులు కూడా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అసలు ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. బిఎన్ఎస్ కింద హత్య కేసు నమోదైంది. దాదాపు 20 ఏళ్ల కాలంలో 100 నుంచి 300 హత్యలు జరిగాయంటూ ఆ కార్మికుడు ఆరోపిస్తున్నాడు. ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరిగాయని చెప్తున్నాడు. 2010లో అయితే 15 ఏళ్లలోపే ఉంది ఒక స్కూల్ అమ్మాయి బ్యాగుతో సహా ఖననం చేసినట్టుగా చెప్తున్నాడు. 2008లో ఒక 20 ఏళ్ల యువతి మొహంపై యాసిడ్ పోసి న్యూస్ పేపర్లో చుట్టి డీజిల్తో కాల్చినట్టుగా వెల్లడించారు. ఇంత భయానక దారుణాలు చూసిన తర్వాత కార్మికుడు 20 ఏళ్ల పాటు ఎందుకు మౌనంగా ఉన్నాడనేది మాత్రం అంత చిక్కట్లేదు. అంతే. అయితే భయంతోనే ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నానంటూ కార్మికుడు ఇప్పుడు ఈ తప్పు చేశానని ఒక అపరాధ భావం భరించలేక ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నాడు. తన జీవితం, కుటుంబం ప్రమాదంలో ఉందంటూ బెదిరించారని, నోరు విప్పితే తనను కూడా అలాగే ఖననం చేస్తామని హెచ్చరించినట్టుగా కూడా ఆ పారిశుద్ధ్య కార్మికుడు వెల్లడిస్తున్నారు. దీంతో తాను ఇన్నాళ్ళు నోరు విప్పలేదని భయంతో అసలు అక్కడి నుంచి వదిలి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నాడు. ఆ శవాలకు సరైన అంత్యక్రియలు జరిగితే వారి ఆత్మలు శాంతిస్తాయి, నా గుండెలో భారం తగ్గుతున్నట్టు ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తుంటే నిజంగా అసలు చాలా దారుణమైన పరిస్థితులు అక్కడ చోటు చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. స్థానిక యాక్టివిస్టులు, జర్నలిస్టులు అతనికి ధైర్యం చెప్పడంతో కార్మికుడైతే ధైర్యం చేశాడు. ఇంకా వందలాది మంది మిస్సింగ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా ఈ 2005 నుంచి 1995 నుంచి 2014 మధ్య దాదాపుగా కేవలం ఈ చనిపోయిన అంటే వందలాది మంది మిస్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వాళ్ళంతా కూడా లైంగిక దాడులు లేదా రకరకాల రూపాల్లో చంపబడ్డారన్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా దారుణం. ఒక స్కూల్ అమ్మాయిని, 15 ఏళ్ళలోపు స్కూల్ అమ్మాయిని బ్యాగ్తో సహా, స్కూల్ బ్యాగ్తో సహా ఆ పేపర్లో చుట్టి డీజిల్ పోసి కాల్ చేశారంట. అంతటి దారుణం. అసలు ఈ హత్యల పరంపర వింటుంటేనే మైండ్ తిరుగుతుంది, బ్లాక్ అవుతుంది. నిజంగా ఇంత దారుణాలు జరిగాయి. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, క్రైమ్, హర్రర్, థ్రిల్లర్ మూవీస్లో చూస్తుంటాం. కొన్ని బిగ్ గ్రేడ్ సినిమాలు ఉంటాయి కదా, అలాంటి సినిమాల మాదిరిగానే ఉంది స్టోరీ అంతా. కంప్లీట్గా ఇది పెద్ద స్టోరీ. ఇది 1995 నుంచి 2014 వరకు ఎన్ని వందల సంఖ్యలో, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. మళ్ళీ వీళ్ళంతా కూడా ఆలయంలో ఉన్న పెద్దల హస్తం ఉందని కూడా చెప్తున్నాడు అతను. ఇన్ని రోజుల పాటు చెప్తే చంపేస్తారని అక్కడి నుంచి వెళ్ళిపోయానని, ఇప్పుడు ఆ తప్పు చేశాననే భావన తట్టుకోలేక తాను వచ్చినట్టుగా చెప్తున్నాడు. సో మీరు చూస్తున్న సౌజన్య ఎవరైతే ఉన్నారో ఆమె 17 ఏళ్ల విద్యార్థిని లైంగిక దాడి హత్య కేసు అప్పట్లో 2012లో సంచలనంగా మారింది. ఆ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రావడంతో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి 2023లో నిర్దోషిగా విడుదలయ్యాడు. తర్వాత 2003లో అనన్య భట్ అనే MBBS విద్యార్థిని మిస్సింగ్ కేసు కూడా ఇప్పుడు తిరిగి తెరపైకి వచ్చింది. ఆమె తల్లి సుజాత భట్ కూడా ఆ ఫిర్యాదు తర్వాత మళ్ళీ కేసు తెరవాలని కోరారు. ఇప్పటిదాకా ఆమె మాట్లాడిన మాటలు కూడా విన్నాం. సో మొత్తం మీద ఈ అనుమానాస్పద మరణాలు, మిస్సింగ్ కేసులపై అయితే ఆందోళనలు జరిగాయి, కానీ అవన్నీ కూడా అణచివేయబడ్డాయి. దీంతో ఈ హత్యల వెనుక ఎవరో పెద్ద మనుషులు ఉన్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. ధర్మస్థలంలో జరిగిన
ఆందోళనలు చాలా వరకు కూడా 2013లో సౌజన్య హత్య కేసుపై సిపిఎం నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన జరిగాయి. కానీ పెద్దల ఒత్తిడితో అవి సద్దుమణిగాయి. 1987లో పద్మలత అనే 17 ఏళ్ల బాలిక హత్య కేసు దర్యాప్తు కూడా సరిగ్గా సాగలేదని చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ సౌజన్య కేసులో ఆలయ నిర్వాహకుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే కుటుంబంపై కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ అవి నిరూపణ కాలేదు. సో మొత్తం మీద శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారంటూ ఆరోపిస్తున్నారు. సో ఆలయ ఆస్తులు దానాల ద్వారా వచ్చే భారీ ఆదాయం భూ వివాదాలు కూడా కొన్ని హత్యలకు కారణమై ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. సో ఏదేమని ఇప్పుడు ప్రభుత్వం అయితే సిట్ ఏర్పాటు చేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. కానీ ఈ దర్యాప్తుపై కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే జూలై 19న కర్ణాటక ప్రభుత్వం ఐపీఎస్ అధికారి ప్రణవ్ మొహంతి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. ఈ నేత్రావతి నదీ తీరంతో పాటు ఆలయ పరిసరాల్లో తవ్వకాలు చేపట్టింది, సాక్షులు విచారణ చేసింది, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించింది, కార్మికులు ఇచ్చిన వాంగ్మూలం సమర్పించిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు జరుగుతుంది. సౌజన్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం వహించడం, సీసీటీవీ ఫుటేజ్ కూడా తొలగించడం లాంటి పెద్దల జోక్యాన్ని ఇవన్నీ కూడా చెప్తున్నాయి. సో మొత్తం మీద ఈ కేసు దర్యాప్తు సక్రమంగా సాగుతుందా లేదా అనే అనుమానాలు అయితే ఉన్నాయి. కర్ణాటక స్టేట్ విమెన్స్ కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌదరి 20 ఏళ్లలో మిస్సింగ్ కేసులో అసహజ మరణాలపై నివేదిక కోరారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గోపాల్ గౌడ సిట్ దర్యాప్తును జడ్జి పర్యవేక్షణ నిర్వహించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ మాస్ మర్డర్స్ కేసు కేవలం ఆరోపణలతోనే ఆగిపోతుందా లేదా దశాబ్దాలుగా దాచిపెట్టిన భయంకర నిజాలు వెలుగులోకి వస్తాయనేది మాత్రం సిట్ దర్యాప్తులో తేలబోతుంది. కానీ ఇప్పుడు మాత్రం అనేక మలుపులు తీసుకుంటుంది ఈ కేసు. సో ఏదేమైనా ధర్మస్థల వ్యవహారం ఇప్పుడు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇక ఇవన్నీ ఒక రకంగా ఉంటే ఇటు మృతదేహాన్ని ఖననం చేసిన కేసు సంబంధించి పరువు నష్టం కలిగించే వార్తల వ్యాప్తిపై కోర్టు ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ధర్మస్థల మంజునాథ ఆలయం అలాగే ఒక నిర్దిష్ట కుటుంబంపై ఉన్న ఆరోపణలు సంబంధించిన ఆ లింక్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 8,842 ఆన్లైన్ లింకులు తొలగించాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. తర్వాత ఈ విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసిన పరిస్థితి. సో ఏదేమైనా బెంగళూరు ధర్మస్థలలో ఈ వందలాది మృతదేహాలను ఖననం చేసిన కేసుకు సంబంధించి శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం ఒక నిర్దిష్ట కుటుంబం గురించి అవమానకర వార్తల వ్యాప్తిపై బెంగళూరు సిటీ సివిల్ కోర్టు అయితే ప్రస్తుతం నిషేధం విధించిన పరిస్థితి. సో ఏదేమైనా ప్రస్తుతం అసలు ఇన్ని రోజుల పాటు కేవలం ఆరోపణలుగానే ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు కూడా ఒక ఆరోపణలుగానే మళ్ళీ అదే మిస్టరీగానే అణచివేయబడుతుందా లేదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ దర్యాప్తు చేస్తోందా, మొత్తం వాస్తవాలు బయటపడతాయా, దీని వెనకాల ఉన్న పెద్దలు ఎవరో బయటకు వస్తారా? వందలాది హత్యలు ఒకరు కాదు ఇద్దరు కాదు, అంతా మహిళలు, స్కూల్ పిల్లలు, మైనర్లు, యాసిడ్ పోసి చంపడాలు, లైంగిక దాడులు, చాలా దారుణమైన ఘటన ఇది. భారతదేశ చరిత్రలోనే నాకు తెలిసి చాలా దారుణమైన ఘటన. అదే ఇంకా వేరే దేశాలైతే చాలా దారుణ శిక్షలు ఉంటాయి. మరి మన దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి చట్టాల నేపథ్యంలో ఎలాంటి శిక్షలు పడతాయి, అసలు ఈ వాస్తవాలు బయటకు వస్తాయా లేదా, ధర్మస్థలలో అసలు ఏం జరిగింది, ఆ 100 శవాల ఖననం మిస్టరీ ఏంటి, మొత్తం వ్యవహారం బయటకు వస్తుందా, ఆ విజిల్ బ్లోయర్గా మారిన ఆ వ్యక్తి చెప్పిన అంశాలన్నీ కూడా ఇప్పుడు తేటతెల్లం కాబోతున్నాయా? ఇన్ని రోజుల పాటు అతను అపరాధ భావంతో ఇప్పుడు బయటికి రావడం వెనుక ఏం జరిగింది, నిజంగా ఆ మంజునాథుడే ఈ వ్యవహారానికి తెరదించుతాడా, ఆ దేవుడే ఈ మొత్తం మిస్టరీని ఛేదించేందుకు సహాయపడతాడా ఏంటనేది తేలాల్సింది. ఎందుకంటే చాలా దారుణమైన ఘటన ఇది. నేత్రావతి నది తీరంలో జరిగిన ఈ ఘటనలన్నీ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న నేపథ్యంలో ఒకసారిగా ఈ అంశంపై ప్రస్తుతం సిట్ అయితే దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద ఈ అంశం గురించి అంటే ఈ 100 హత్యలు కేవలం మనం చెప్తుంది 100 హత్యలకు సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు చెప్పిన అంశాలే. 1995 నుంచి 2014 వరకు ఇంకా అంతకు మించి అంటే ఆయన పనిచేసింది అప్పటి వరకే, దాని తర్వాత కూడా ఇప్పుడు 2025 వరకు కూడా ఇంకెన్ని జరిగాయో తెలియదు. సో అసలు దీని వెనుక ఎవరున్నారు, ఈ హత్యలకు కారణం ఏంటి, వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి, మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇది ఒక క్రైమ్ హారర్ థ్రిల్లర్ను తలపించే సినిమాలాగా ఉంది. ఈ హత్యల గురించి ఆ నిందితులకు ఎలాంటి శిక్షలు పడాలి, నిజంగా అండ్ శిక్షలు పడే కంటే ముందు అసలు నిందితులు బయటకు వస్తారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇన్ని రోజుల పాటు అణచివేయబడ్డ కేవలం ఆరోపణల రూపంలో ఉన్నటువంటి ఈ వ్యవహారం నిజంగా ఒక కొలిక్కి వస్తుందా, మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే నిందితులకు ఎలాంటి శిక్షలు పడాలో అది కూడా మీ అభిప్రాయం చెప్పండి.